హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్. ఈరోజు మనం ఆలు ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ ఆలు ఫ్రైని చింతపండు రసంలోకి లేదంటే టొమాటో రసంలోకి నంచుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలు ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. నేను 1/2 kg ఆలు తీసుకున్నానండి. ఆలు ముక్కల్ని అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మనం చేసేది ఆలు ఫ్రై కాబట్టి ఆలు ఫ్రైలోకి ఇలా చిన్న కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలానే పచ్చెనగపప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. దాంతోపాటు ఎండుమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలి. తాలింపు కొంచెం చిటపట్లాడేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు వేసుకోవాలి. ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా వేయించాలి. తాలింపు కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. 3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్ మీరు ఎంత చిన్నగా కట్ చేయాలనుకుంటే అంత చిన్నగా కట్ చేయండి. ఆనియన్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అలానే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మధ్యలో మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుకొని ముక్క కొంచెం మెత్తగా అయిందో లేదో చూసుకోవాలి. కొంచెం వేగినట్టు మనకు అనిపిస్తే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా వేగలేదంటే ఇంకొంచెం సిమ్లో పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలండి. ఎప్పుడైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలండి. చీలికలు కట్ చేసుకొని వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఆలు ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలి. చూసారా, నేను సిమ్లో పెట్టినా కానీ అడుగు అనేది అంటేసుకుంది. సో అందువల్ల మనం సిమ్లో పెట్టుకోవడం బెటర్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలానే కారంతో పాటే మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు కారం అనేది ముక్కలు పడేటట్టుగా బాగా మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆలు అనేది బాగా వేగింది, కారం మసాలా అనేది బాగా పట్టిందండి. మనకు కావాల్సినటువంటి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ముక్క కూడా చూడండి చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది, బాగా వేగింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, మనకు కావాల్సినటువంటి ఆలు ఫ్రై సింపుల్గా చేసుకొని రెడీ అయిపోయింది. ఆలు ఫ్రై బాగా కుదిరింది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీకు నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.